ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మరి ఎంతగా వెలిగించాడు 50 రోజులు. ఆ వెలుగు చల్లారద్దు ప్రార్థనలో. రోజు ఈ మాట మీకు నేను వాగ్దానాలు ఎందుకు రిపీట్ చేస్తున్నాను తెలుసా? మీరు 50వ రోజు వాక్యం వినండి మరలా. మహామహుడు అనే పాట చూస్తూ ప్రభుని ఆరాధించండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంటుంది. మీ కుటుంబాలు, మీ జీవితాలు కృంగుతాల చింతలో ఉన్నారా? ఏ అమ్మాయి ఏదైనా బాధలో ఉన్నారా? ఏ దేశం నుండి ఈ మాటలు వింటున్నారు? ఏ పట్టణం, ఏ రాష్ట్రం, ఏ గ్రామం? నేను ఎన్నికలేని దాన్ని వేస్ట్, నా జీవితం వృధాలో అనుకుంటామా? కృంగిపోతున్నారా? దేవుడిచ్చిన ప్రతి మాట నీ పట్ల నెరవేర్చబడింది. ఈరోజు కొత్తగా వింటుంటే యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకి నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన కృప మెండుగా నీకు ఉంటుంది. ఈరోజు దేవుడు మనకిస్తున్న మంచి వాగ్దానం 21వ కీర్తన 6వ వచనంలో, నిత్యము ఆశీర్వాదకారకుండా అతను ఉంచి ఉన్నాను, నా సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చి ఉన్నాను. నిత్యము ఆశీర్వాదానికట సంతోషం అంటే అది ఎక్కడ ఉంటుంది? దేవునిలో. మన ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చాడు. నీకు అలాంటి కృప ఇవ్వబోతాడు. ఎల్లప్పుడూ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లు సంతోషాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి, రోగుల్ని స్వస్థపరిచి, వ్యాధి, బాధ, చింత, గాయం, నిందలన్నీ తొలగించి, ఆత్మ సంబంధమైన బలం, ఆరోగ్య బలం, ఆర్థిక బలం, కుటుంబ బలాన్ని ఇచ్చి, మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చి, వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెప్పరిల్ల చేసి సమాధానం దయచేయమని మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. కాకినాడ మీటింగ్స్ 10, 11, 12, 13 మెక్లరెన్ హై స్కూల్ గ్రౌండ్ కాకినాడ. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.